సోనియా నారంగ్ 2006లో దావనగిరిలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా నియమితులయ్యారు. అలా 2006 వరకు ఆమె పేరు ప్రపంచానికి అంతగా పరిచయం కాలేదు. కానీ ఆ సంవత్సరంలో జరిగిన ఒక్క సంఘటనతో ఒక్కసారిగా ప్రజల్లో హీరోగా మారిపోయింది. ఓ రోజు దావనగిరిలో రాజకీయ నిరసనలు జరిగాయి. సిటీ మొత్తం హింసాత్మకమైన వాతావరణం చోటు చేసుకుంది. దాంతో సోనియా నారంగ్ 144 సెక్షన్ అమలు చేసింది. అయినా అధికార పక్షం, ప్రతిపక్షం అంటే బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా నారంగ్ విధించిన 144 సెక్షన్ ని పట్టించుకోకుండా గొడవలకు దిగారు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా వినకపోవడంతో నారంగ్ లాఠీ చార్జీకి ఆదేశించింది. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు చెల్లాచెదురైపోయారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య మాత్రం అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించి నిరసన కొనసాగించారు. అనేక హెచ్చరికల తర్వాత కూడా అతను కదలడానికి నిరాకరించడంతో సోనియా నారంగ్ అతన్ని చెంపదెబ్బ కొట్టి బొక్కలో వేసింది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.